టీవీ నేను అంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన రచ్చరచ్చ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతూనే ఉంది. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న చాలా పరిస్థితులు కూడా ప్రజల్ని వీళ్ళు పాలిస్తున్నారా లేదా పీడిస్తున్నారా అనే అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దానికి తోడు ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన భూమిక పోషించిన ఈ తెలంగాణ యువతకు సంబంధించి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనే అంశం యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలిసిన విషయమే. నేనేమంటున్నానంటే నాడు 14 సంవత్సరాలు నిరంతరాయంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో ఈ తెలంగాణలో ఉన్న 10 యూనివర్సిటీలకు సంబంధించిన విద్యార్థులు దాదాపుగా 4 లక్షల నుంచి 9 లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగులు యువత అందరూ కూడా కదం తొక్కి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిందనేది వాస్తవం. అయితే ఆనాడు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 గ్రూప్ 3 దాంతోపాటు అనేక రకాలైన ప్రభుత్వ పోస్టులను ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కానీ రోసయ్య కానీ లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ చాలామంది కూడా ఉద్యోగాలు ప్రకటించినప్పటికీ కూడా హాల్ టికెట్లను చించేసి తెలంగాణ రాష్ట్రం రావాలి అంటూ పోరాటం చేసింది యువతే. సో అలాంటి యువతకు సంబంధించి 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చెడు చేసిందా అంటే చేసింది ఏమీ లేదు. వాళ్లకు మంచి చేసింది, కావాల్సినంత కాకుండా ఓ 80% మాత్రం ఉద్యోగ కల్పన అయితే చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలలో లేకపోయినప్పటికీ కానీ కేటీఆర్ సారథ్యంలోని ఐటీ మినిస్టర్గా కొనసాగినప్పుడు ఈ మన హైదరాబాద్లో 30 లక్షల మంది ప్రైవేటు సంస్థలలో నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చింది బీఆర్ఎస్ పార్టీ. అయితే బీఆర్ఎస్ పార్టీ మీద అనేక రకాలుగా బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విభిన్నమైన విస్పష్టమైన అంటే అసంతృప్తిగా అనేక రకాలుగా అనేక దుర్మార్గమైన ఆలోచనలతో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వం చేసిన ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. మార్పు పేరుతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇక్కడి ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది, ఎలా ఇబ్బంది పెడుతున్నది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి నిరుద్యోగి యువత కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ ప్రాంత ప్రజలకు కాదు, తెలంగాణ యువతకు ఏం ప్రామిస్ చేసి ఈ తెలంగాణలో 18 సంవత్సరాలు నిండిన వారికి అంటే ఓటు హక్కు వినియోగించుకొని రాజ్యాధికారాన్ని ఏ విధంగా చేజెక్కించుకోవచ్చో యువతకు తెలుసు. అదేవిధంగా ఇంటర్, డిగ్రీ, పీజీలు, పిహెచ్డీలు, ఎంఫీలు పూర్తి చేసిన వారి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్తే ఈరోజు పూర్తి స్థాయిలో ఒకసారి నా దగ్గర ఉన్న ప్లకార్డులన్నీ కూడా చూపెడతా మీకు. ఒకసారి ఇవి చూడండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి యువత కూడా చూడండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే నిరుద్యోగులు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఈ తెలంగాణలో చదువుకున్న ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. ఈ తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించి ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రతి యువత కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యువతకు ఏమిచ్చింది, ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిందా లేదా, నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఏం చేయలేదు అనేది మీకు క్లారిటీగా కూడా సాక్ష్యాలతో సహా నేను చూపించబోతున్నాను. ఇక్కడ కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు అంటూ ఇది నిరుద్యోగులు రిలీజ్ చేసింది. మీ అందరికీ తెలుసు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఆమరణ నిరాహార దీక్ష చేసిన మోతీలాల్ నాయక్ కానీ ఆ పక్కనే ఉన్న అశోక్ సార్ కానీ దాంతోపాటు ఆర్ కృష్ణయ్య కానీ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కానీ మరికొంతమంది కూడా చాలా క్లియర్ కట్గా కూడా నిరుద్యోగుల బాకీ కార్డును రిలీజ్ చేసింది. ఇది రాకేష్ రెడ్డి సారథ్యంలో జరిగిన కార్యక్రమం. సో ఇక్కడ ఒకసారి చూడండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డ్ మెగా డిఎస్సి కోసం ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళండి మీరు పూర్తి స్థాయిలో కూడా ఏంది ప్రభుత్వ పాఠశాలలో ఒక వ్యాయామ ఉపాధ్యాయులు లేడు లేదా అన్ని సబ్జెక్టులు బోధించే బోధనా సిబ్బంది లేకపోవడంతో చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ అనేక ప్రభుత్వ పాఠశాలను మూత వేస్తూ కూడా మూత పడేలా చేస్తూ కూడా వస్తున్నారు. కస్తూరిబాగ్ కానీ ఆశ్రమ పాఠశాలలు కానీ గురుకులాలలో కూడా ఇప్పటికీ ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు అంటే బోధన ప్రభుత్వానికి సంబంధించి ఉపాధ్యాయులు ఏవైతే ఉంటారో వాళ్ళకు సంబంధించి కొరత ఉన్నది అనేది విషయం. వాళ్ళకు మెగా డిఎస్సి వేసి ఉద్యోగ అవకాశాలు కల్పించమని ఆ డిఎస్సితోని పూర్తి స్థాయిలో చాలా సంవత్సరాలుగా వాళ్ళు ఆర్జీ పెడుతూ పంచాయతీ పెడుతూ వస్తున్నారు. కానీ ప్రభుత్వం స్పందించిన దాఖలా లేదు. ఇక రాజీవ్ యువ వికాసం యూత్ కమిషన్ ఏర్పాటు చేసి 10 లక్షల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. ఇప్పుడు ఒక విషయాన్ని కూడా మనందరం కూడా ఆలోచిద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలలో దాదాపుగా 1,80,000 పైచిలకు ఉద్యోగ కల్పన చేసింది 10 సంవత్సరాలలో. ఇక్కడ 2 సంవత్సరాలలో ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. కానీ అప్పటి ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వ కొలువులు అసాధ్యాలను వాళ్ళు పరిశీలించిన తర్వాత
ఎలాగైనా ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని ఇక్కడికి అనేక కంపెనీలను హైదరాబాద్లో తీసుకొచ్చి దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో 47 లక్షల పైచిలకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది ప్రభుత్వం. అంటే సుమారు 50 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది బీఆర్ఎస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ హామీ ఏమి ఇచ్చింది? ఈ హామీని ఎందుకు నెరవేర్చలేదు? రాజు యువ వికాసం కింద పూర్తి స్థాయిలో యూత్ కమిషన్ ఏర్పాటు చేసి 10 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తా అన్నారు కదా, ఏమైపోయింది అనేది అడుగుతున్నాం. దాంతోపాటు జీవో 46 రద్దు చేయాలని ఆందోళన చేసిలు అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి, దాంతోపాటు ఈనాడు ఉన్న మంత్రులందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిర్రు. ఇంకా ప్రైవేట్ కంపెనీలలో తెలంగాణ యువతకు 75% రిజర్వేషన్, కాంగ్రెస్ను నిలదీద్దాం, నిరుద్యోగుల సత్తా చాడతామంటూ నిరుద్యోగులకు సంబంధించి చేసిన అంశం. ఇక ఒక్కొక్కటిగా నేను చూపెడితే ఒకసారి చూడండి ఇటువైపు పూర్తి స్థాయిలో. కాంగ్రెస్ నాయకులారా, మాకు ఉద్యోగాలు ఇస్తారా, మీ ఉద్యోగాలను ఊడగొట్టమంటారా? ఇది అద్భుతం, ఇది అద్భుతం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత, దాంతోపాటు నిరుద్యోగులు, ఇక్కడి ప్రజలు ఇగో ఇది చెయ్యరు. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మాకు ఉద్యోగాలు ఇస్తారా, మీ ఉద్యోగాలు ఊడగొట్టమంటారా? ఫస్ట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ ఉద్యోగాలను ఊడగొడితే, వాళ్ళ ఉద్యోగాలను తీసేస్తే ఇక్కడ వ్యవస్థలన్నీ కూడా సెట్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు, ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఖచ్చితంగా కూడా ఈ ఫిలాసఫీని మనందరం పాటిస్తాం. ఎందుకంటే మనకు ఉద్యోగ అవకాశాలు ఇస్తలేరు కాబట్టి వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ కొలువులు, వాళ్ళ ముఖ్యమంత్రి, వాళ్ళ మంత్రి, వాళ్ళ ఎమ్మెల్యే, వాళ్ళ ఎమ్మెల్సీ, వాళ్ళ ఎంపీ పదవులను మనం ఊడకూడదు. అప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా అందరికీ న్యాయం జరుగుతుంది. ఇక దాంతోపాటు ఇక్కడ కూడా చూడరు, మెగా డిఎస్సి ఎప్పుడు మేస్త్రి. ఎందుకంటే ఒక ప్రధానమైన శాటిలైట్ సంస్థలో కూర్చొని ప్రభుత్వాన్ని నడపడం అంటే గుంపు మేస్త్రి లాంటిది. మేస్త్రికి సంబంధించి ఒకరు ఇటుక తెస్తారు, ఒకరు సిమెంట్ తెస్తారు, ఒకరు కంకర తెస్తారు, ఒకరు ఇసుక తెస్తారు, ఒకరు ఏంటి అంటే డబ్బాలు అందిస్తారు, ఇంకోళ్ళు మాల ఎత్తా అంటారు, ఇంకొకరు సాఫ్ చేస్తారంటారు. రకరకాలుగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు ఆ రోజు, చాలా రకాలుగా చెప్పాను. కానీ ఈరోజు ఆ మేస్త్రి పరిపాలన రావట్లేదు కాబట్టి చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ విషయంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క యువత కూడా అడుగుతుంది, మెగా డిఎస్సి ఎప్పుడు గుంపు మేస్త్రి అని. ఇది వాళ్ళు అడుగుతున్నారు. ఇక దాంతోపాటు వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏముండే, వద్దురా నాయన ఆంధ్రోడి పాలన, గో బ్యాక్, ఆ సాంబార్ ఇడ్లీ. దాంతోపాటు రకరకాల నినాదాలు చేస్తాం. ఈ ప్రాంతం వాడు మోసం చేస్తే ఇక్కడే పాతి పెడతాం, పరాయి ప్రాంతం వాడు మోసం చేస్తే తన్ని తరిమి పొలిమేర దాటేదాకా అంటామన్నారు కదా. ఈరోజు కాంగ్రెస్ వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అనే స్లోగన్ ఏదైతే ఉందో, ఇది యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామాలలో, ప్రతి గడపలకు చేరాల్సిన స్లోగన్. ఎందుకంటే 2 సంవత్సరాల కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఏం చేయలేదనేది తెలంగాణ యావత్తు సమాజానికి మొత్తమూ తెలుసు. కాబట్టి తస్మత్ జాగ్రత్త నేను చెప్పేది, ఈ కాంగ్రెస్ పాలన ఉన్నంత వరకు మనం అరిగోసపడాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ పాలనను విభేదించాలి, ఈ పాలనను దూరం పెట్టాలి, ఈ పాలన గద్దెదించాలంటే జూబ్లీ హిల్స్ ఎన్నికనే ప్రధానమైన ఆయుధంగా మారబోతుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మీరు ఆయుధంగా వాడాలి, లేకపోతే ఇబ్బంది అయిపోయే పరిస్థితి కనబడుతుంది. ఇక ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇది మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చేస్తున్న విషయమే. ఉద్యోగాలు ఇచ్చుడు తక్కువ, ఉద్యమ ముచ్చట్లు ఎక్కువ. ఏంది ఏమనంటే, మేము ఆల్రెడీ 30,000 ఉద్యోగాలు ఇచ్చాం. అరే 50,000 ఇచ్చినాం భయ్, 1,00,000 ఇచ్చినాం, 2 లక్షలు ఇచ్చినాం. ఏదో వీళ్ళ వారసత్వ భూములను ఏదో పేదలో పంచినట్టు, లేకపోతే ఇంకెవరికి పంచినట్టు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఇచ్చుడు తక్కువ కానీ ఉద్యమ ముచ్చట్లు ఎక్కువ చేస్తారు. ప్రతి సభ కూడా గదే చెప్తారు. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్కు సంబంధించి పత్రాలు ఇచ్చి కూడా అవి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన కొలువులు ఇచ్చినామని చెప్తారు. ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది? తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఈ ఉద్యమ ముచ్చట్లు బంద్ చేయరని తెలంగాణ యువత అడుగుతుంది. ఇదంతా తెలంగాణ నిరుద్యోగులకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్లకార్డులు, అవన్నీ నేను పట్టుకొచ్చిన. కాంగ్రెస్ అంతం, నిరుద్యోగుల పంతం. ఇగో నిరుద్యోగులకు సంబంధించి ఒక నినాదాన్ని ఇచ్చారు. ఏమని ఇచ్చిళ్ళు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పూర్తి స్థాయిలో కూడా నిరుద్యోగులకు సంబంధించిన పోరాటం ఎందుకు చేస్తున్నారు? మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి, మేము ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తాం, ఆ వారధిలో భాగస్వామ్యాన్ని చేయండి అని వీళ్ళు అడుగుతున్నారు. అడుగుతూ ఏం చెప్తున్నారు ఇక్కడ? పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అంతం, నిరుద్యోగుల పంతం. ఈరోజు కాంగ్రెస్ పార్టీని అంతం చేయడానికి ఒక్కొక్కరుగా కూడా బయలుదేరి ప్రతి ఒక్కరు కూడా సింహమోలే గర్జన చేస్తున్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం రావడం కోసం ఏ విధంగా గర్జించిలో అదేవిధంగా గర్జన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ అంతం నిరుద్యోగుల పంతం అనే పోరాటం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి మీరు చాలా స్పష్టంగా కూడా ఇది నిరుద్యోగుల పోరాటం, ఈ పోరాటం ఇంతటితో ఆగదు అంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొక అంశాన్ని కూడా చూడండి. 2 ఏళ్ల కాలంలో రెండేళ్ళు కావస్తున్నా కూడా 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? ఇది కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పింది తెలుసా?
వాళ్ళ యొక్క మేనిఫెస్టో ఏదైతే ఉందో దాని ఒక ఖురాన్ అన్నది, ఒక బైబిల్ అన్నది, ఒక భగవద్గీత అన్నది, దాంతోపాటు ప్రజల మనసు అన్నది, దాంతోపాటు ప్రజల ఆత్మ రకరకాల డైలాగులు వచ్చేలు. కానీ అవన్నీ ఆచరణలో ఎక్కడా కూడా కనబడతలేవు. కాబట్టి ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత, మీరు ఏ పార్టీ ఇచ్చులు, ఏమైపోయింది? 2 సంవత్సరాలు అయిపోయింది. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఎడబేనే మీ ఉద్దరి ముచ్చట్లేంది అని నిరుద్యోగులు నినాదిస్తున్నారు. ఇక ఇది ఇట్లుంటే వీళ్ళదైతే యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. జీవో 29తో బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పాలన బొందపెట్టాలి. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలను పాపం వాళ్ళ చెప్పులు అరిగే వరకు తిరిగిళ్ళండి. న్యాయం చేయండి మహాప్రభు అంటూ కూడా నెత్తి నోరు మొత్తుకొని తిరిగిలు, కానీ వాళ్ళకి అన్యాయం చేసిలు. సో జీవో ఈ 29తో ఎంత కష్టపడుతున్నారు, ఏం కథ అనేది మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఇక దాంతో పాటుగా అసలు ట్రెండింగ్లో ఉన్నది ఈ ట్యాగ్ లైన్. ఇది నిరుద్యోగులకు సంబంధించి. బ్యాగులు మోసుడేనా, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేసుడు ఏమైనా ఉందా? ఇది నిరుద్యోగులకు సంబంధించిన బాకీ కార్డు రిలీజ్ చేసిన ఈ కార్డు రిలీజ్ చేసిన దాంట్లో హైలైట్ ఏంటంటే ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ముఖ్యమంత్రి బాధ్యతలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా ఒక హూందాతరంగా వ్యవహరించాల్సిన మన ముఖ్యమంత్రి ఈరోజు నిరుద్యోగులు ఇట్లా సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఆడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక బాకీ కార్డు ఇది ఆ రోజు రిలీజ్ చేసింది. ఏమన్నారు? కాంగ్రెస్కు సంబంధించి కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు. దీంట్లో ప్రప్రథమంగా మొదటిది ఏమన్నారు? జాబ్ క్యాలెండర్ ఏమైంది అన్నారు. రెండోది ఏమడిగిళ్ళు? ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మూడోది ఏమడిగిళ్ళు? ఏడాదిలోపు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తున్నారు. నాలుగోది ఏమన్నారు? నిరుద్యోగ భృతి నెలకు 4,000 రూపాయలు. నెలకు 4,000 రూపాయలు అంటే సుమారుగా వీళ్ళు మనకి ఎంత ఇవ్వాలో 1,00,000 రూపాయలు బాకీ ఉన్నారు. ఇప్పుడు ఈజీగా లక్ష బాకీ ఉన్నాయి. ఏడాదికి ఎంత లేదన్నా కూడా 48,000. 48,000 అంటే వేసుకోరు, సుమారు 1,00,000 రూపాయలు బాకీ ఉన్నారు వీళ్ళు మనకు. అంటే తక్కువలో తక్కువ మీరు ఒకసారి ఆలోచించాలి. తెలంగాణలో 96,000 రూపాయలు బాకీ ఉన్నారు. కాబట్టి సుమారు 1,00,000 రూపాయలు ఈ నిరుద్యోగులకు మనకు 2 సంవత్సరాలలో బాకీ ఉన్నారు. కాబట్టి అది అడగాలి మనం. ఇక 5వ అంశం ఏంది? మెగా డిఎస్సి ఎప్పుడు చేస్తావు, మా మెగా డిఎస్సి సంగతి ఏందని అడిగారు. ఇంకొక అంశాన్ని ఏమడిగారు? రాజీవ్ యువ వికాసం యూత్ కమిషన్ ఏర్పాటు, 10 లక్షల వడ్డీ లేని రుణం, జీవో 46 రద్దు, ప్రైవేటు కంపెనీలలో తెలంగాణ యువతకు 75% ఖచ్చితంగా కూడా ఇవ్వాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. రిజర్వేషన్ కాంగ్రెస్ను నిలదిద్దాం, నిరుద్యోగుల సత్తా చాటుతాం అంటూ ఈ విధంగా నిరుద్యోగులకు సంబంధించిన వీళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. మీకు ఒక ప్రధానమైన అంశం ఏంటంటే నేను దీన్ని చూపెడుతున్నా. ఎందుకు చూపెడుతున్నా అంటే ఈ యొక్క ప్లకార్డులు అనేది తెలంగాణ యువతకు సంబంధించి, తెలంగాణకు సంబంధించిన నిరుద్యోగుల వాళ్ళ జీవితాలలో వెలుగు నింపాలి, వాళ్ళని ఎట్టి పరిస్థితులలో వాళ్ళ జీవితాలను బాగు చేయాలనే ఒక ప్రధానమైన అంశంతో మీ అందరికీ చెప్తున్నా. జూబ్లీహిల్స్ ఓటర్లర్ల నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు హైదరాబాద్ మహానగరంలో ఉంటున్నారు, ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క రాజధాని ప్రాంతంలో ఉంటున్నారు. దాంతోపాటు ఇక్కడ నివసించే వాళ్ళు కేవలం హైదరాబాద్ వాళ్ళు మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి, ఇతర జిల్లాల నుంచి చాలామంది కూడా ఇక్కడికి వస్తారు. అనేక రకాలుగా సంస్కృతి సాంప్రదాయాలను మీరు చూస్తారు, అనేక భాషలను కూడా మీరు వల్లి వారేస్తారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని భాషలు మాట్లాడగలుగుతారు. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టి, ఈ తెలంగాణ నీళ్లు తాగుతూ, ఈ తెలంగాణ శ్వాస తీసుకుంటున్న నా తెలంగాణ యువతకు, నా తెలంగాణ ప్రజలకు, నా తెలంగాణ నిరుద్యోగులు ఈరోజు చాలా అడ్డదారులలో పోవాల్సిన పరిస్థితి ఉద్యోగాలు రాకపోతే వాళ్ళ జీవితాలు ఆగమైపోతున్నాయి. ఓ పక్కన వాళ్ళ వయసు అయిపోతున్నది, ఇంకో పక్కన చెడు వ్యసనాలకు అలవాటు పడే ప్రమాదం ఉంటుంది. దాంతోపాటు వాళ్ళ యొక్క ఆవేశం, ఆక్రోశం అనేది రోజు రోజుకు ప్రభుత్వం మీద వాళ్ళు ఎంత ప్రభుత్వాన్ని ఎంత నిలదీసినా కూడా దున్నపోతు మీద వానబడ్డట్టు కూడా వాళ్ళు ప్రభుత్వం వ్యవహరిస్తలేదు. కాబట్టి ఖచ్చితంగా కూడా భయపడుతున్నారు. కాబట్టి పోరాటం అయితే ఉధృతం చేసిళ్ళు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ మరి ప్రజలకు ఇప్పటికైనా నిరుద్యోగ యువతకు న్యాయం చేస్తుందా లేదా అనేది మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక దానికంటే ముందు మీ అందరికీ తెలుసు కదా, ఇది వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఖచ్చితంగా చెప్తా, ఈ తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించిన ఛానల్ ఇది. ఈ తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం పుట్టిన ఛానల్. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో ఏదైతే ఇక్కడి సిద్ధాంతం అంటే ప్రభుత్వానికి సంబంధించి భారత రాజ్యాంగం నడవట్లేదని మావోయిస్టులు అడవి బాట బట్టి ప్రజలకు ఉద్యమాలు చేసి నేడు పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఉద్యమం చేస్తున్న వారందరికీ ఆయుధంగా మలిచే ఛానల్. ఎవరైతే పోరాటం చేయాలనుకుంటారో, ఎవరైతే పోరాట స్ఫూర్తితోనే ముందుకే కొనసాగాలనుకుంటారో వారికి ఒక ఆయుధంగా AK-47 లెక్క ఈ వైఆర్టీవీ పనిచేస్తుంది, పని చేయబోతుంది, గట్టిగా పనిచేస్తుంది. గతంలో మనం ఏం చేస్తున్నాం అనేది యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది కూడా మనకు తెలిసిన విషయం. రైట్, ఇక వార్తల్లోకి వెళ్తాను నేను. ఇక్కడ ప్రధానంగా కూడా మన రాష్ట్రానికి సంబంధించి నాకు చాలా బాధ అయింది. మీరు ఏమన్నా అనుకోరు, ఎట్లన్నా రాసుకోరు, కానీ దీన్ని ఒక్క మాటలో చెప్పాలా, చాలా హృదయ విదారకమైన సంఘటన.
మనసును బాధించిన సంఘటన, మన యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన అంశం ఇది. చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ మీకు ఎవరు కనబడుతున్నారు? ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు. ఈ పక్కన ఎవరు కనబడుతున్నారు? మీనాక్షి నటరాజన్ గారు, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు. ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? కేసీ వేణుగోపాల్. ఈయన ఏం చేసిండు? కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు. మా ముఖ్యమంత్రి ఆయన ముంగట కూర్చున్నాడు. అరే ఈయన ఎవడు పోయి మనకేం సంబంధం, గాన దగ్గర నువ్వు మోకరిల్లాల్సిన అవసరం ఏందని తెలంగాణ ప్రాంతం అడుగుతున్నది. ఇక్కడి తెలంగాణ యువత అడుగుతున్నది. ఈ తెలంగాణ నిరుద్యోగులు అడుగుతున్నారు. దేనికోసం అడుగుతున్నారు? ఎందుకోసం అడుగుతున్నారు? ఎవరి కోసం అడుగుతున్నారు తెలుసా? కేసీ వేణుగోపాల్ దగ్గర మోకరిల్లాల్సిన అవసరం మన ముఖ్యమంత్రికి ఏం కర్మ వచ్చింది భయ్? 3 రంగుల జెండా వచ్చి సింహమోలే కదిలినాడు అంటాడు కదా. ఎవడన్నా ఆ పాట పాడితే ఇక తెలంగాణ ప్రాంత ప్రజలు చూపెడతారు, వాళ్ళ ప్రతాపం ఏందో చూపెడతారు. పిల్లి లెక్క ఊకుంటాడు భయ్. ఇక్కడ ఏం పాట పాడిచ్చిండు? 3 రంగుల జెండా వచ్చి సింహమోలే కదిలినాడు. ఎవరు? రేవంత్ రెడ్డి గురించి. 3 రంగుల జెండా కాడ మోకరిల్లి కూసుండు, పిల్లెక్క నల్లి లెక్క అయిపోయింది ఇప్పుడు ఆయన. ఇప్పుడు ఏమనాలి? సింహమా? లొట్టపీస్ ఏం కాదు, పిల్లి లెక్క కూసున్నాడు. నా తెలంగాణ ఆత్మగౌరవానికి ఆయన ముంగట తాకట్టు పెట్టేటట్టు ఆయన కాలు మీద కాలేసుకొని ఈయన ఏందో బాస్ లెక్క రేవంత్ రెడ్డి ఉద్యోగులు లెక్క కూకుంటే చాలా బాధాకరమైన విషయం. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక ముఖ్యమంత్రి ఆయన ఏడ కూర్చోవాలి? ఈ రాష్ట్రానికి సంబంధించిన ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర, కేంద్ర మంత్రుల దగ్గర, రాష్ట్రపతి దగ్గర, గవర్నర్ దగ్గర ఆయన కూర్చోవాల్సిన సీట్ అది. కానీ ఈయన ఎవరు? ఈయనకి ఏమున్నది? ఈయన ఏమన్నా దేశ ప్రధాన, కేంద్ర మంత్రి? ఎవరండి ఈయన? గవర్నరా? ఆయన దగ్గర మా ముఖ్యమంత్రి కూర్చుంటుంది, నాకే ఇజ్జత్ అవుతుంది. ఆయన దగ్గర మా రేవంత్ రెడ్డి కూర్చున్నాడు, నాకే ఇజ్జత్ అనిపిస్తుంది. మా తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నావు. ఇగో నేను చదవలే, ఇగో ఆల్రెడీ ఇక్కడ రాసిల్లు. ఇగో చూడు, తెలంగాణ అంటే ఏంటిది? తెలంగాణ గాలిలో, ఇక్కడి మట్టిలో, ఇక్కడి చెట్టులో, ఇక్కడి పుట్టలో ఎక్కడ చూసినా అణువణువు ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్తుంది. ఎందుకంటే కాకతీయుల సామ్రాజ్యాన్ని చూడు, జోగులాంబ గద్వాల ఆలయానికి సంబంధించి అక్కడి ప్రజల యొక్క పోరాట స్ఫూర్తిని చూడు, నల్గొండ చూడు, కరీంనగర్ చూడు, ఆదిలాబాద్ చూడు, ఖమ్మం చూడు. ఎక్కడ చూసినా పోరాట స్ఫూర్తి కలిగిన జిల్లాలు ఇక్కడ. ఈ తెలంగాణ అనేది పోరాట స్ఫూర్తి కలిగింది. ఇక్కడ ఒక రాష్ట్రం కోసం అండి ఎంత పోరాట స్ఫూర్తి ఉంటుందంటే ఈ గడ్డల. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణలో ఉండే చాలామంది యువత కూడా దేనికోసం పోరాటం చేసిళ్ళు? ఎందుకోసం పోరాటం చేసిళ్ళు? ఈ తెలంగాణలో వాళ్ళ అమ్మా నాయన కోసమో, లేదా వాళ్ళ భార్య పిల్లల కోసమో, లేదా ప్రేమించిన అమ్మాయి కోసమో, లేదా బంధువుల కోసమో, స్నేహితుల కోసమో, వాడోని కోసమో, ఊరోని కోసమో కాదు. ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నారండి ఈ రాష్ట్ర సాధన కోసం. అలాంటి గడ్డలో పుట్టి, అలాంటి మట్టిలో పెరిగి, అలాంటి గాలి తీసుకొని, అలాంటి నీళ్లు తాగిన రేవంత్ రెడ్డి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా తన ఆత్మగౌరవాన్ని, నిజంగా కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టు అనిపించింది ఈ దృశ్యం. చాలా బాధాకరమైన విషయం. నేను చెప్తున్నా కదా, పార్టీ అంతర్గత విషయమైన ఏదైనా నా తెలంగాణకు వచ్చి గాంధీ భవన్లో కూర్చోర్రి, మాట్లాడుర్రి, అడుగుర్రి. కానీ నా ముఖ్యమంత్రిని నాకు అవమానించినట్టు అనిపించింది, నాకు బాధ అనిపించింది ఈ విషయంలో. రేవంత్ రెడ్డి ఏం అసామాన్యుడు కాదు, ఆయన సామాన్యుడు కాదు, అసామాన్యుడు. సీఎం అండి, 4 కోట్ల మంది గెలిపించిన సీఎం ఆయనే. చూడుర్రి ఎవరు ఆయనే, ఒకసారి ఇక్కడ చూడుర్రి. తెలంగాణ ఆత్మగౌరవం గల్ల నేల. అంజయ్యను రాజీవ్ గాంధీ అవమానిస్తే అదే కాంగ్రెస్ను ఊడగొట్టింది ప్రజలే. అలాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరున్నా వారిని ఈ ఆత్మగౌరవ నేలకు ప్రతినిధిగా చూడాలి. కానీ అది తెలంగాణ మనోభావాలు పట్టని ఢిల్లీ పార్టీ. అందుక కాంగ్రెస్ తెలంగాణ సీఎంతో కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరించిన తీరు అమర్యాదకరంగా ఉన్నది. శనివారం ఢిల్లీలో అధిష్టానం పెద్దల్ని రేవంత్ కలిసినప్పటి ఫోటో. ఒక ఎంపీ, ఏఐసిసి జనరల్ సెక్రటరీ అయిన కేసీ వేణుగోపాల్ కాలు మీద కాలేసుకొని కూర్చుంటే కుర్చీ అంచున కూర్చొని వివరణ ఇచ్చుకునే స్థితిలో సీఎం రేవంత్ రెడ్డి ఉండడం కనిపిస్తుంది. మీడియాకు విడుదల చేసే ఫోటోలలో ఇలా ఉంటే మరి కెమెరాలలో లేనప్పుడు ఎలా ట్రీట్ చేస్తూ ఉండొచ్చు? ఒక సీఎంగా తనను తాను ఫోకస్ చేసుకోవడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యాడా? కాంగ్రెస్ నేతకు మించి ఆయన స్థానం ఏమాత్రం ఎదగలేదని అధిష్టానం భావిస్తున్నదా? ఇక చూడు ఎంత బాధ అనిపిస్తుంది. ఏం కట్టం వచ్చింది బిడ్డ రేవంత్ రెడ్డి. 4 కోట్ల మంది ప్రజలం, అందులో సోషల్ మీడియా నిన్ను నెత్తిన వెట్టి గెలిపిస్తే ఇలా ఈయన ఎవరో తెలియదు నాకు. ఆయన కేసీ వేణుగోపాల్ అట, మరి ఏందో ఆయన చరిత్ర.
గాయన ముంగట నువ్వు మోకరిల్లుడు చాలా బాధాకరమైన విషయం. ఇక చూడు, మాపై బురద జల్లుతూ నీకు అనుకూల మీడియాలో ఆర్టికల్ రాయించినావు. మహిళా ఆఫీసర్లను కొందరు మంత్రులను ఇళ్లకు పిలిపించుకున్నారని రాయించినావు. దీన్ని బట్టి ఏమర్థమవుతున్నది? సొంత కేబినెట్ మంత్రులను ఒక సీఎం ఇంతలా బ్లేమ్ చేయడం ఏం పద్ధతి? ప్రభుత్వం పరువు తీస్తున్నదే ఆయన మేమా? మహిళా అధికారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా, మా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా రోతలు రాయిస్తున్నారు. ఎందుకోసం రాయిస్తున్నారు? దీనికి ఏం సమాధానం లేదు. నిన్న మర్చిపోయినా, మా కిష్టాన్ ఉన్నాడు కదా, తెలుసు కదా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ మరి ఏందో ఆ కార్యక్రమంలో నిన్న రాసిర్రు. ఏమని రాసిర్రు అంటే, మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకుంటున్నారు మంత్రులు, దాంతోపాటు ముఖ్యమంత్రి కావడానికి అనేక మంత్రులు ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయిలో ఫండింగ్ చేసిన, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అనేది ఆ వీడియో యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భూమ్ భూమ్ అయిపోయింది. మీ అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఆ భూమ్ భూమ్ అయిన తర్వాత ఏమైందో మీ అందరికి కూడా చూసిర్రు. ఇగో ఇది పరిస్థితి. ఇప్పుడు చెప్పుర్రిగా, రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రా, లేదు ఢిల్లీ దగ్గర మన ఆత్మగౌరవానికి తాకట్టు పెట్టే ముఖ్యమంత్రా? ఏం జరుగుతుంది తెలంగాణలో? తెలంగాణలో ఇక్కడ డైపర్ వేసుకున్న పిల్లగాని కానుండి మొదలు పెడితే పండు ముసలాయనే, అంటే 3 కాళ్ళు అంటే కట్టె పట్టుకొని నడిచే ముసలాయన కూడా ఆత్మగౌరవం కోసం బతుకుతాడు భయ్. గలాంటికి గడ్డ మీద పుట్టి గడ కూకుంటే ఎంత రందైపోతుంది చూడు. ఈయన దొరలెక్కేదో చెప్పు అన్నట్టున్నది. సార్ అన్నట్టు మావాడున్నది. అంటే కెమెరా ముందే గిట్లున్నది, ఇంకా ఆఫ్ కెమెరాలో ఇంకెట్లా ట్రీట్ చేస్తున్నాడు? బాధ అవుతుంది. ముఖ్యమంత్రిని చూస్తే రందవుతుంది, ముఖ్యమంత్రిని చూస్తే ఆవేదన కలుగుతుంది. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం కథ, ఏం కష్టం వచ్చారా భయ్. రేవంత్ ఫెయిల్, ఉల్టా మాపై బ్లాక్మెయిల్, నీ వైఫల్యాలను వదిలేసి మా మీద నిందలా, బురద జల్లుతూ పేడ ఆర్టిస్టులను రాయిస్తావా? సీఎం తీరుపై మంత్రుల కుతకుత. 16 మంది మంత్రులలో ఎంతమంది మధ్య సమన్వయం ఉన్నదో చెప్పగలవా? నీ సొంత జిల్లా ఎమ్మెల్యేలే వేరే కుంపెటి పెట్టుకున్నారు, వాళ్ళని ఏం చేసినావు? పల్లెలకు పోతే తులం బంగారం 2500 ఏమైందని జనం నిలదీస్తున్నారు. అదును మీద యూరియా బస్తా ఇవ్వకపోతే రైతులు ముందు దోషిగా నిలబడ్డాం. అదును మీద యూరియా బస్తాలు ఇవ్వలేక రైతుల ముందు దోషులుగా నిలబడ్డాం. ఇది ఎవరు చెప్తున్నారు? మంత్రులు చెప్తున్నారు. స్వయంకృత అపరాధాలతో పరువు పోగొట్టుకున్నది ముమ్మాటికి నువ్వే. పోయిన ఇమేజీ ఎల్లో మీడియా పేడ్ ఆర్టికల్లో వెతుక్కుంటే దొరకదు. మహిళా ఆఫీసర్ల ఆత్మగౌరవాన్ని మా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా రాతలేంది. జరిగిన నష్టాన్ని పూడ్చలేనంత స్థాయికి కాంగ్రెస్ను ప్రభుత్వాన్ని తీసుకెళ్ళినాం. నీకు చేతగాక మాపై అభండాల. రేవంత్ తీరుపై రగులుతున్న మంత్రులు. గిట్ల అయిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల మధ్య వ్యవహారం ముదిరి పాకన పడిందా? ఇన్నాళ్ళు లోగుట్టుగా సాగుతున్న మనస్పర్ధలు, విభేదాలు ఇప్పుడు కేబినెట్ సాక్షిగా రచ్చకెక్కాయి. మంత్రివర్గంలో ఏర్పడిన అగాధం రోజురోజుకు పెరుగుతూ పెద్దదవుతున్నదా? మంత్రులు ఒకవైపు, సీఎం మరోవైపు అన్నట్టుగా పరిస్థితి మారిపోయిందా? ఇది ఒకరినొకరు ప్రత్యక్షంగా విమర్శించుకునే స్థాయికి, పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసుకునే స్థాయికి వెళ్తుంది. బరాబర్ వెళ్తుంది. ఈ పెద్ద మనిషి ఈయన ఏం చేసిండు తెలుసా? నా మీద కేసు పెట్టి గూండానో రౌడీనో ఉగ్రవాది లెక్క 100 మందిని పంపించి అరెస్ట్ చేసిండు. గుర్తున్నదా గతం? అసలు నాకు సంబంధమే లేదు. నేనేదో వార్తలు చదువుకుంటా, వాళ్ళెవరో కామెంట్ పెడితే, నేను కామెంట్ పెట్టిన పిల్లగాని గురించి మాట్లాడితే, లేదు ముఖ్యమంత్రి అని ఆయన ఎవరో కంప్లైంట్ చేస్తే ఆయన తీసుకుపోయి కోర్టులో వేసిల్లాను. మామూలుగా తిప్పలే. ఇప్పుడు వీళ్ళకి సుక్కలు కనబడతాయి. కర్మ రిపీట్. మామూలుగా ఉండదు కాంగ్రెస్ పార్టీకి. దేత్తడి పోచమ్మ కూడా ఆడిస్తాం. ఎందుకంటే ప్రభుత్వంలో ఉంటే భయం మేమన్నా ప్రభుత్వంలో ఉన్నా? విపక్షం, ప్రజల పక్షం. ప్రజల చేతిలో ఉన్నది ఏంది? AK-47 గన్ను. అది బుల్లెట్లు ఎట్లా దిగుతాయి అట్లా దించుతారు. ఏమున్నది వాళ్ళ చేతిలో? ఫోన్లు ఉన్నాయి. ఎంత దారుణంగా ప్రభుత్వం తెగబడ్డదంటే, ఎంత నీచానికి, కర్కశానికి. అరే ఫేస్బుక్లో పెట్టనియరు, అరే ఇక్కడ పాలిస్తున్నారా పీడిస్తున్నారా? నాకు అర్థం కాదు. ఏం పాలన భయ్ మీది? ఆఖరికి మీ మంత్రులు నాకు మీకు చెప్పాలా మర్చిపోయినా, కాంగ్రెస్ మంత్రులు ఆయన నిన్న పొద్దుగాల ఏదో పోతుండే పని మీద పోతుంటే ఆడ కలిసిండే. ఇది మన జూబ్లీస్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, గడ కలిసిండు. ఓ మంత్రి కలిసిండు రోడ్డు మీనే బాహటంగా. దాంట్లో దాచేది ఏం లేదు. కానీ ఆయన ఏమంటాడు? మా ముఖ్యమంత్రి పని అట్లున్నది, ఇక నేను ఏం చేయాలి రంజిత్ భాయ్, నన్ను అయితే ఏమనకు జరా అని దండం పెట్టిపోతాను. అరే అన్న గట్ల కదన్నా, మీరు 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీలు సోషల్ మీడియా మీద కేసులు పెట్టుడు, ఇష్టానుసారంగా వ్యక్తిగత జీవితాల దొరుడు, సెటిల్మెంట్లు చేసుడు, ఈ పంచాయతీలు ఏందన్నా అంటే నాకేం తెలియదు, నువ్వు నా గురించి ఎంక్వైరీ చేసుకో. కానీ అంత తెలుసుగా, నా గురించి అయితే తెలుసు కదా. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నేను ఎందుకున్నానా, ఎప్పుడు రాజీనామా చేద్దామా, ఏ అదునొస్తుందా, ఎలాంటి ఉద్యమం ఏదన్నా వస్తే దానికి నాయకత్వం వహించి ఎప్పుడు ఇందులోకి వెళ్ళి బయటపడదామా అంటాడు ఆయన. అంటే ప్రభుత్వం మీద ఎట్లున్నది? మంత్రి చెప్పిన ముచ్చట ఇది, చిన్నోడో చిత్కాగాడు చెప్పిన ముచ్చట కాదు ఇది. వాళ్ళు ఏదో కొంతమంది ఇట్లా డాన్స్ చేస్తాడు, ఒక ఆయన జుమ్మి చేస్తాడు ఇట్లా, ఇంకొక ఆయన అదేంది
రొట్టె పెంకి ఎత్తాడు, ఇంకొక ఆయన ఇత్తిరి ఎత్తాడు. అసలు నాకు అనిపిస్తుంది ఇజ్జత్ ఎట్లా అనిపిస్తుందో అర్థమవుతుందో ఆడికి పోయి ప్రచారం చేయడానికి. అరే భయ్ గివి ఏంది భయ్, గివి ఏంది, గీ కథ ఏంది, గిది అడుగుతున్నారు, గీ సంగతి ఏంది, గిదే. అరే ఒక్కరోజు నేను వార్తలు నా మనస్ఫూర్తిగా ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ అయినా రాత్రి నిద్ర రాదు, బువ్వ కూడా నోట్ల పోదు. అరే గిన్ని హామీలు ఇచ్చి ఇవన్నీ ఎగ్గొచ్చి ఎట్లా నిద్రపోతారు, ఎట్లా తింటారు, ఎట్లా పడుకుంటారు, నాకు ఏం అర్థమైతలేదు వీళ్ళని చూస్తుంటే. మస్తు రందవుతుంది. గీ తెలంగాణలో మనం ఇజ్జత్ కోసం బతుకుతాం తెలుసా, డబ్బు కోసమో పదవి కోసమో దానికోసం కాదు, ఆత్మగౌరవం కోసం బతుకుతాం మనం. ఆడ ప్రచారం చేస్తున్నారు, మళ్ళా ప్రచారం చేసుకుంటే మొత్తం మరి పోనీ వాళ్ళ దగ్గరికి జనాలు ఏమైనా బాగా వచ్చిందంటే ఇటు చూసినా ఏడు చూసినా ఏ దిక్కు చూసినా తిప్పి కొడితే 20 మంది కనబడరు. మళ్ళీ ఆడ మొత్తం పోలీసు వాళ్ళు తప్ప ఇంకోళ్ళు వాళ్ళు కానీ పాపం వాళ్ళనేమంటాం, వాళ్ళ ఉద్యోగం వాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా గంతే. నాకే నిన్న ఒక ఆయన అంటుండే, ఆయన పేరు డిఎస్పీ, పేరు చెప్పలే కానీ పేరేందుకు కానీ ఎందుకు చెప్తున్నా నౌకరు అంటాడు, ఆయన కూడా అంటాడు ఆఖరి. అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు సంతృప్తిగా లేరు, ఇక్కడ అందరూ అసంతృప్తవాదులే. అరే ఇవన్నీ హామీలు పెట్టి నువ్వు 6 గ్యారెంటీలు వంటివి 13 అంశాలు వంటివి ఇవన్నీ చేతులు పెడితివి, నేను అసలు ఎట్లా ప్రచారం చేయబుద్ధి అవుతాను కాంగ్రెస్ వాళ్ళకు. 100 రోజులలో అన్నారు జూబ్లీహిల్స్ ప్రజలు మొత్తం తిరగబడాలి. నేను చెప్తాను ఉద్యమం ఎట్లుండాలి తెలుసు, ఎందుకు తిరగబడాలి, ఎందుకు తిరగబడారు? మనం అన్నం తింటున్నాం, మన ఒంట్లో ఏమైనా సావద వచ్చిందా, మనం ఏంది తెలంగాణ బిడ్డల పౌరుషం ఏంది? 6 గ్యారెంటీలు 13 అంశాలు, 6 గ్యారెంటీ 13 అంశాలు, దాంతోపాటు 420 హామీలు ఏమైనా అని అడగద్దా మనం? ఈ మంత్రుల ముచ్చట ఇంకా చాలా ఉన్నది నేను చెప్పేది. మంత్రులది అప్పుడెప్పుడో నన్ను దాన్ని ఏమంటారు మన అరెస్ట్ చేయించినప్పుడు ఉండే కదా, ఆ అరెస్ట్ చేయించినప్పుడు ఆ లైన్కు సింక్ అయ్యే ఒక పదాన్ని నేను ఇక్కడ చెప్తా. నన్ను అరెస్ట్ చేయడానికి ఇక్కడ ఉండేదానికి సింక్ అయ్యే ఒక అంశం చెప్తాను. నా దగ్గర అప్పట్లో ఒక వీడియో ఉన్నదని చెప్పిన కదా, నేను చెప్తాను. నేను ఇక్కడ అంటే వీళ్ళ గురించి కాదు, మహిళా ఆఫీసర్లను కొందరు మంత్రులను ఇళ్లకు పిలిపించుకొని రాయించను, ఇది పక్కన పెడతాను నేను. అది ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఛానల్ కనుక రాసింది. ఇదే కనుక ఏదైనా సోషల్ మీడియా రాసి ఉంటే పరిస్థితి ఒక్కసారి ఆలోచించరు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సారథ్యంలో నడుస్తున్న శాటిలైట్ సంస్థ ఆంధ్రజ్యోతి పేపర్కు సంబంధించి వాళ్ళు రాసిర్రు. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదైందా, వాళ్ళ దగ్గర పోలీసులు వెళ్ళా, అరెస్ట్ ఏమైందా, నోటీసులు ఏమన్నా జారీ చేసిర్రా? తెలంగాణలో ఉండే అధికారులు కూడా మహిళా అధికారులు ఎందుకు కంప్లైంట్ చేయలే? నేను వాళ్ళ ప్రభుత్వం వైపే మాట్లాడతాను. ఇప్పుడు మహిళా అధికారులు పోయి కంప్లైంట్ చేయాలి కదా, ఆ ఛానల్ మీద చర్యలు తీసుకోవాలనేలా కదా. అంటే దీన్ని బట్టి ఏం చేస్తున్నారంటే అందరు దొంగలే. మీకు ఇంకొక విషయం కూడా చెప్తా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజులలో దాదాపుగా ఒక వారం కూడా గడవలే, మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి ఏకంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చిన చరిత్ర ఉన్నది. మీరు చూసిలో లేదో, రేవంత్ రెడ్డి లోగుట్టంతా ఆంధ్రజ్యోతి దగ్గర ఉంటారు. మీరు గతంలో వీడియోలో పోదామా ఒకసారి, మస్తున్నాయి. నేను పేరెందుకు చెప్పాలి, అది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు చాలా బాధాకరమైన విషయం, మా మహిళా అధికారులు, మా తెలంగాణ ఆడబిడ్డలండి, మా తెలంగాణ సింహ స్వప్నాలు, మా తెలంగాణలో ఉండే ప్రతి మహిళా ఆఫీసర్ ఒక రాణి రుద్రమాదేవి, ఒక సమ్మక్క సారలక్క పోరాట స్ఫూర్తిని కలిగిన వాళ్ళు, ఈ గడ్డ మీద ఉన్నోళ్ళు, ఓ సాకల ఐలమ్మ స్ఫూర్తితో పనిచేస్తున్నారు వాళ్ళు. దాని మీద ఇప్పటి వరకు ఇంత రాద్ధాంతం నడుస్తూ ఉంటే ప్రభుత్వం నుండి అధికారుల నుండి కంప్లైంట్ ఎందుకు పోలే? ఇదే సోషల్ మీడియా వైఆర్టీవీ రాసి ఉంటే, అరే నా దగ్గర ఉన్న బుత్తంతా వీడియోను డిలీట్ చేయడానికి మీకు ఎంత కష్టపడ్డర్రా, నిజం మాట్లాడుకుందాం. గిడకి ఇంత పెద్ద భూమరామింగ్ వేసారు, దీని సంగతి ఏంది? దీని సంగతి ఏంది? ఎందుకు ఆఫీసర్లు కూడా స్పందన లేదు తెలుసా, మంత్రుల స్పందన లేదు. అంటే తెలంగాణ ప్రభుత్వం పరిపాలన ఎటుపోతున్నది తెలుసు కదా మీకు, అర్థం చేసుకోరు ఇకనైనా. ఈ ప్రభుత్వానికి సంబంధించిన పనితీరు ఎట్లున్నది, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ఒక వ్యక్తి యొక్క ఆత్మగౌరవం, మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కించపరిచేలా రాతలు రాస్తూ ఉంటే ఎట్లా సైలెంట్గా ఉన్నారు? నా బాధ ఇది. ఇప్పుడు వైఆర్టీవీ కనుక అట్లా రాసి ఉంటే ఈ పార్టీకి పెద్ద తుఫానే వచ్చేది, ఉదుత్ తుఫాన్ కంటే ఘోరంగా వచ్చేది. ఈరోజు ఏం చేస్తున్నారు? ఒక్కరు కూడా పోతలేరు. ఎందుకు మరి? కాంగ్రెస్ పార్టీ నేతలు ఎందుకు పోతలేరు? సోషల్ మీడియాలో పెట్టంగానే ఒక ఆయన అత్తాడు, ఆవేశం స్టార్ ఉంటాడు కాంగ్రెస్ పార్టీలో ఒక ఆయన పిల్లగాడు, ఆయన మొన్ననే ఏదో పదవి వచ్చినట్టున్నది. ఆ పిల్లగానికి ఏం లేదు, కేసులు పెట్టుకుంటాడు, అట్లా డూమ్ డామ్ సోషల్ మీడియాలో 4 పోస్టులు పెట్టుకుంటాడు ఆ పిల్లగాడు. ఇక కేటీఆర్ హరీష్ రావు పెద్ద మాట్లాడు, ఏమయ్యా మొగ పిల్లగా ఏమైంది నీది? గీ ఆంధ్రజ్యోతిలా గీ వార్త రాసింది, మరి పోయి ఎందుకు మా మంత్రులను గట్లెట్లా అంటావు, నువ్వు ఏం కథ అని కంప్లైంట్ చేయవు, అరెస్ట్ చేపియవు, ఛానల్ని బ్యాన్ చేపియవు, ఏమైంది నీకు? ఎవరు రాపిత్తాలు?
ఏంది కథ? ఎందుకు 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 చెప్పవా? ఏంది ఏంది పరిస్థితి? ఏంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు పూర్తిగా కూడా ఇంత జరుగుతూ ఉంటే ఎందుకు సైలెంట్గా ఉంటారా? నాకు అర్థం కాదు. మంత్రుల మీద గింత అభవాండం ఇంత జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు? కనీసం దాని గురించి ఏమైనా స్పష్టత ఉందా? ఇప్పటివరకు ఏమన్నా చెప్పిలా? తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఆలోచించండి. నేనేమంటున్నానంటే ఇక్కడ మాపై బురద జల్లుతూ నీకు అనుకూల మీడియాలో ఆర్టికల్ రాయించను, మహిళా అధికారులను కొందరు మంత్రులు ఇళ్లకు పిలిపించుకుంటున్నారని రాయించను. దీన్ని బట్టి ఏమర్థమవుతున్నది? సొంత కేబినెట్ మంత్రులను ఒక సీఎం ఇంతలా బ్లేమ్ చేయడం ఎంత పద్ధతి? ప్రభుత్వం పరువు తీస్తున్నది. ఆయన మేము మహిళా అధికారుల ఆత్మగౌరవం దెబ్బతీసేలా మరో వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచేలా రాతలు రాస్తూ ఎందుకు రాయిస్తున్నావు? దీని మీద కాంగ్రెస్ నేతలు కానీ మంత్రులు కానీ ఏం చేస్తున్నారు? దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? సమాధానం ఏమైంది? నేను అడుగుతున్నా. ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వాన్ని కాదు, రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలనే అడుగుతున్నా. చాలా మందిని అడగాలి, చాలామంది మేధావులు కూడా అడగాలి. అంటే తెలంగాణ ప్రభుత్వం ఎట్లయిపోయింది? రోతలా తయారైపోయింది. మంత్రుల పంచాయతీ ఇది ఇట్లున్నదా? ఇది అయిపోయినాక ఇంకొక ముచ్చట చెప్పనా? నా ఛానల్ ఉంటుంది ఒక వీడియో, మీకు ఇప్పుడే చూపెడతా. గిడ ఒక పెద్ద మనిషి అంటుంటాడు, ఏడా ఇది ఒకసారి ఇనుర్రే, ఈ ముచ్చటేదో ఇనుర్రు ఒకసారి. ఇది నేను చెప్పింది కాదు, మీరు చెప్పింది కాదు. ఇది ఇనురు. ఓకే, ఒక్క నిమిషం. మన నల్గొండ వీడియో పాపం కోమటి రాజగోపాల్కి ఉన్నాయని మేడం, ఆయన కాంగ్రెస్ తీసుకోవాలి. ఆయనకు ప్రామిస్ చేశారు మంత్రి పదవి ఇస్తారు. ఇవ్వలే, 2 ఏళ్ళు అయింది. ఆయన పాపం అంటే నిలబడి చూస్తాడు ఎప్పుడు ఇస్తారా. సో ఆయన డెఫినెట్లీ నిజాయితీ ఇప్పుడు నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసిన ఆయన నాకు చాలా క్లోజ్ తెలుసు. ఆయన సామాన్యం కాదు. నాకు తెలిసి 3 నెలల లోపల కాంగ్రెస్ ప్రభుత్వానికి కూర చూస్తాడు. ఆయన ఖచ్చితంగా కూలిపోతుంది కాంగ్రెస్. ఆయనతో పాటు 30-40 మంది ఎమ్మెల్యేలు నాకు తెలిసిన వాళ్ళే ఆయనకి టచ్లో ఉన్నారు. కాబట్టి పాపం రేవంత్ రెడ్డి గారు ఏమి ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎట్లా పైసలు లేవు, ఆయన ఏం చేయలేదు లేదు, మనకే చెప్పాడు. ఇట్లా పండుకునేది బెటర్. 3 months లోపల మరణాలు కూడా నుంచే ఈ ప్రభుత్వానికి పెద్ద సంక్షోభానికి ఎటువేయబడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఏమున్నా సరే ఆ సంక్షోభంలో పోని వాడు కూలిపోడు గ్యారంటీ అని చెప్పుకుంటా కూడా స్థానిక సంక్షేమ గురించి కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. ఇది విషయం. కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు బాహుట ఎగరవేసి రాజగోపాల్ రెడ్డికి టచ్లో 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారట. నాట్ ఏ జోక్ అండి ఇది. ఒక ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, ఒక ప్రభుత్వాన్ని స్థిరపరచడానికి ఒక మంత్రికి, అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి కావాల్సిన అంశం ఏంటి అంటే ఎమ్మెల్యేల బలం కావాలి. ఎమ్మెల్యేల బలం రోజు రోజుకి ఇట్లా రేవంత్ రెడ్డికి ఒకప్పుడు ఇట్లుండి ఇట్లా గ్రాఫ్ ఇట్లా అయిపోయింది. ఇప్పుడు ఆయన చేతిలో ఏమీ లేదు. మీరు మహా అంటే పోలీసు వ్యవస్థ ఉండొచ్చు, అంతకు మించి ఏం లేదు ఆయన చేతిలో. నేను చెప్తున్నా కదా, ఈరోజు రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉన్నది ఆయనకు. ఎందుకు తెలుసా? రాజగోపాల్ రెడ్డికి టచ్గా 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసలు వాళ్ళు ఎంతమంది గెలిచిళ్ళు? ఈ బీఆర్ఎస్ పార్టీ నుండి వాళ్ళ బాధ నేను చెప్పాలి. ఏదైనా ఖర్చు ఉన్నది వాళ్ళ బాధ. తడిగుడ్డు వేసుకొని బాత్రూమ్లల్లో 10 మంది ఎమ్మెల్యేల ఏడుపులు కాదు. ఇక ఎందుకన్నా వచ్చినవరా ఆయన ఈ పార్టీకి? ఈ పార్టీ ప్రజలల్లో చులకనైపోయింది, మన ఇజ్జత్ కూడా అయిపోయా. అదే బీఆర్ఎస్లో ఉంటే మళ్ళీ టికెట్ వచ్చు, మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి పదవో కార్పొరేషనో ఏదో ఒకటి మంచిగా ఉండో హాయిగా ఉండేటోళ్ళం కదా. ఇలా ఏం బతుకు అనుకొని తడిగుడ్డ మీద వేసుకొని ఒక వల ఎడతాను. ఎందుకన్నా వచ్చినా కదరా ఊరనాయను అన్నట్టుగా ఎడతాలట. వాళ్ళ ఏడుపులు పెడబొబ్బలు మామూలుగా లేవు. వాళ్ళ పరిస్థితి అట్లున్నది. నేనేమంటున్నానంటే రాజగోపాల్ రెడ్డికి టచ్లోకి అయితే ఎల్లిలు ఏదైనా జరగవచ్చు, ఏమైనా కావచ్చు. ఈ తెలంగాణలో ఏదైనా కదా. మనం ప్రభుత్వాన్ని కూలదోలడానికి సోషల్ మీడియాను ఏది అవసరం లేదు. నేను చెప్పిన కదా, కాంగ్రెస్ పార్టీ అనేది మహాసముద్రం. దాంట్లో ఎప్పుడైనా కూడా తుఫాన్లు రావచ్చు, దాంట్లో ఎప్పుడైనా అల్లకల్లోలు రావచ్చు, దాంట్లో సునామీ హెచ్చరికలు రావచ్చు, ఏదైనా రావచ్చు. సో ప్రభుత్వం అనేది తాత్కాలికం, ప్రజలు శాశ్వతం. ఈ ప్రజలను ఇక్కడ అధికారులను అంటే ఏమొస్తుంది? నేను అధికారుల విషయంలో చాలా రెస్పెక్ట్ ఇస్తాను, నిజంగా చెప్తున్నా. అది మహిళా అధికారుల లేకపోతే పురుషుల సంబంధం లేదు. ఏ శాఖ అయినా కూడా అధికారులు గొప్పలు. నరకంగా పనిచేసేటోళ్ళు నరకంగా చేస్తారు, స్వేచ్ఛగా చేసేటోళ్ళు చేస్తారు. కానీ ప్రభుత్వం అనేది బలంగా ఉండాలి. అరే భయ్, కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ఎట్లా తనలాడేది? ఇవాళ రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం ఒక్కలన్నా తనలాడతారేమో అని చూసాడు. నిజంగా తెలుసా ఎంత అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి మామూలు కాదు అసలు ఎవరిని కలిసి సింపుల్గా పోయి ఇక పార్కులోకి ఇట్లా తిరుగుతా. అరే ముఖ్యమంత్రి భయ్ నువ్వు అంటే చూడు ఎట్లయిపోయింది. ఓ పక్కన ఇక్కడ మన ఆత్మగౌరవం దెబ్బతిన్నది. ఇక్కడ మంత్రులు నేను చెప్తున్నా కదా, అతి త్వరలో
ఒక ప్రధానమైన అంశం వస్తుంది, నా దగ్గర పేర్లు కూడా ఉన్నాయి మీకు చెప్తున్నా. అతి త్వరలో తెలంగాణలో జరగబోతున్న ఒక పంచాయతీ ఏంటంటే మంత్రులు కొట్టుకుంటా అంటే మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఎవరు ఏంటి అనేది అడగకపోయినా కానీ నేను చెప్తాను. నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహిళా మంత్రి వాళ్ళ సొంత జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే ఇద్దరి మధ్యలో పచ్చిగడ్డి ఎత్తే బగ్గుమంటాంది. ఇంకొక కాడ ఏంది, ఒక మంత్రి ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీకి మధ్యలో పంచాయతీ. ఇట్లా మొత్తం ఉన్న క్యాబినెట్ మొత్తం పంచాయతీ ఉన్నదట. అందరికీ ఉంది, ఇలా ఒక్కరికి ఇద్దరికి ఏం లేదట, అందరికీ ఉన్నది. సో ఖచ్చితంగా కూడా పంచాయతీ తారాస్థాయికి గల్లలు పట్టుకునే పరిస్థితి త్వరలో రాబోతుంది. ఆ పరిస్థితి కూడా మనం చూస్తాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే పంచాయతీ అదే అని అంటున్న పరిస్థితి కూడా కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ మంత్రులు దన్నుకునే పరిస్థితి అయితే ఏర్పడిన దృశ్యాలను మనం చూడబోతున్నాం. ఇక దాంతోపాటుగా ఇంకో ప్రధానమైన అంశం ఏంది అంటే నిన్న బీఆర్ఎస్ పార్టీ జహీరాబాద్లోని తెలంగాణ మైనార్టీ గురుకులాలలో చదివి ఎంబీబీఎస్ సీటు సాధించిన మైనార్టీ విద్యార్థులకు తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో చెతస్కోఫ్లు దాంతోపాటు ఆఫ్రాన్లు అందజేసి అభినందించి సత్కరిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, దాంతోపాటుగా హరీష్ రావు, మాణిక్రావు, గిల్లు శ్రీనివాస్ అంటూ కూడా తదితరులు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఈయన ఏం రాస్తాడా నాకు సుర్ణ కాలుతుంది కానీ నువ్వేమన్నా అనుకో. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు రాయడానికి ఏం నొప్పి ఆయనకి, ఏం పత్రిక అనేది, ఈల పత్రికేనా? ఊరిని రాసుడు సల్లగా నేతలని ఎట్లా అంటారే నాకు అర్థం కాదు. నేతలు హరీష్ రావు, మాణిక్రావు, గెలుస్తాయి, వీళ్ళకి తగ్గట్టు ఉంటాడా హరీష్ రావు? గీ పంచాయతీలే, గీ దుకాణాలే బంద్ చేసుకోమని చెప్పింది. నేను మంచి చెప్తా, చెడుకు చెడు చెప్తా. ఇంటే మీరు మంచిగా అవుతారు, లేకపోతే గిట్టనే అవుతారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఆ కార్యక్రమంలో ఎవరన్నా పాల్గొనని అది రాస్తే ఏమైంది? వాటాల కోసం మంత్రుల కొట్లాటలు, జూబ్లీహిల్స్ ప్రజలారా ఆలోచించండి, ఓటుతో ద్రోహపూరిత పార్టీకి బుద్ధి చెప్పండి. 2 ఏళ్లలో రాబంతో ప్రభుత్వం పోతుంది, మళ్ళీ కేసీఆర్ రైతు రాజ్యం నడుస్తున్నది, రైతు రాజ్యం వస్తుంది, మీకు ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ నెరవేరుస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇక మహాలక్ష్మి కావాలంటే కాంగ్రెస్ను ఓడించాలి, రేవంత్ రెడ్డి 1,00,000 ఇండ్లు కూలగొట్టిరు హరీష్ రావు, బీఆర్ఎస్లో చేరిన పలు యూనియన్ నేతలు అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి మంత్రి ఓఎస్డీ పారిశ్రామికవేత్తను తుపాకీతో బెదిరించారా అని పోలీసులు వెళ్లారు. మంత్రి కూతురు బయటకు వచ్చి తుపాకీ ఇచ్చింది, సీఎం రేవంత్ రెడ్డి బెదిరించింది ఆయన అనుచరుడు రోహిన్ రెడ్డి అని చెప్పారు. మంత్రి బిడ్డ ఇంత బాహాటంగా చెప్పినా పోలీసులు కేసులు ఎందుకు నమోదు చేయలే? ఎందుకు నమోదు చేస్తారండి? వాళ్ళంటే గజ్జ భయపడతారు. ఇప్పుడు మాలాంటి మాట్లాడితే నిజాలు చెప్పేటోళ్ళు జర్నలిజం చేసి చదువుకొని ఇంత దూరం వచ్చి ఇంత చేసి ఇన్ని శాటిలైట్ పత్రికలలో పనిచేసి అంత చేసిన వాళ్ళు ఇప్పుడు మేము మాట్లాడితే వాళ్ళకి సురసుర అంటుంది, కానీ వాళ్ళు మాట్లాడితే ఆయమంటుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పంచాయతే కదా, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి రౌడీ రాజ్యం, రౌడీల పాలన అయిపోయింది రాజ్యం. అరే ఇదే మన ఏంది ఇప్పుడు అభ్యర్థి ఉన్నాడు కదా, అభ్యర్థి గురించి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం మాట్లాడిండు వాళ్ళ నాయన గురించి? అధ్యక్ష హైదరాబాద్లో రౌడీ షీటర్లను పార్టీలో జాయిన్ చేసుకున్నాడు చంద్రబాబు అని అంటాడు. మీరు చూడరి, మీకు దొరుకుతాయి వీడియోలు. అరే ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఏముంటుందండి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత దారుణంగా కూడా నేను మళ్ళీ చెప్తున్నా, ఆ హత్యలు ఏంది, ఆ చైన్ స్మాగ్లర్ పోలీసుల మీద వాళ్ళ అనుడేంది, ఈ కథ ఏంది, ఈ లక్షణం ఏంది? మీరు ఒక్కసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించరు. నేను చెప్పే మాట వాస్తవం కదా. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఓఎస్డీకి సంబంధించి పారిశ్రామికవేత్తను బెదిరించిందంటే దాని మీద ఎఫ్ఐఆర్ ఏది? ఎస్ఓటి పోలీసులు కూడా వెళ్ళారు కదా, వాళ్ళు ఏమైపోయింది ఆ కేసు? అంటే తెలంగాణలో పోలీసు వ్యవస్థ మీద నమ్మకం పోయింది. నేను బాహాటంగా చెప్తా, ఎన్కౌంటర్లు చేస్తామంటే ఒక వ్యక్తిని, ఒక పౌరుని చంపే హక్కు ఈ తెలంగాణ రాష్ట్రానికి లేదు, ఈ దేశంలోనే లేదు భయ్ పౌరుని చంపే హక్కు. అలాంటివి చాలా జరుగుతున్నాయి. సుమోటోగా కేసులు నమోదు చేస్తారు, అతి త్వరలో జరుగుతుంది. గతంలో జరిగిన ఎన్కౌంటర్ లెక్క ఎన్కౌంటర్లను చేస్తాం, భయప్రాంతాలకు చేస్తాం అంటే ఎవరికి భయపడకూడదు. నేను చెప్తున్నా, ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం అనేది సక్కలేదు. ఫస్ట్ మంత్రులే సక్కలేదు, ముఖ్యమంత్రి సక్కలేదు, కావాలే మంత్రులే, మనం ఎందుకు సక్క ఉండాలి? నాకు అర్థం కాని విషయం ఏంటంటే తుపాకీ ఎక్కువ పెట్టిండు, కానీ సంగతి ఏంది? అరెస్ట్ చేసిలా, ఎన్కౌంటర్ చేసిరా? ఆయన చేయరు. మరి ఒక పారిశ్రామిక వేత్తను బెదిరించిండు, గన్ను పెట్టిండు అని ఒక మంత్రి కూతురు చెప్పింది కదా, ఏమైపోయింది మరి? ఒక పారిశ్రామికవేత్తను బెదిరించిండంటే ఆయన ఓఎస్డీగా పనిచేసిన వ్యక్తి, ఆయన ఎట్లా మనిషి అవుతాడు? గన్ను పెట్టి బెదిరించిండంటే రౌడీ షీటర్ ఆయన ఎవరు? అసలు ఏంది ఆ కేసు? ఏమైంది అడుగుతుండు కేటీఆర్. చెప్పుర్రి సమాధానం అట్ట చెప్పుర్రి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ముసుగులో రౌడీ పాలన నడుస్తుంది. ముఖ్యమంత్రి మంత్రులు ఆలీబాబా దొంగల్లా, దండుపాల్య ముఠాలల్లా తయారై దోపిడీ పరానికి తెరలేపారు. పాలన గాలికి వదిలేసి వాటల కోసం
కొట్టుకుంటున్నారు. పారిశ్రామికవేత్తల కనతలపై గన్నులు పెట్టి మూటల పంపకాలలో మునిగి తేలుతున్నారు. అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లిక్కర్ బాటిళ్లపై స్టిక్కర్ల కాంట్రాక్టు కోసం సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు మంత్రి కొడుకు పోటీపడి ఓ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ను కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇది కాంగ్రెస్ పాలన. కాంగ్రెస్ పాలన ఎట్లున్నది ఏం కథ అంటే మీకు అర్థమవుతలేదా? ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? గిదా పాలన, మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పాలన. దొంగ ఏంది ఆలీబాబా దొంగల్లారా దండుపాల్యం ముఠాలారా అంటూ తయారైన పరిస్థితి కనబడుతుంది. ఇదా పరిస్థితి. కేసీఆర్తోనే తెల్లకోటు విప్లవం. డాక్టర్ల ఉత్పత్తిలోనూ రాష్ట్రం నెంబర్ 1. మెడికల్ కాలేజీలు 4 నుంచి 34 పెంచాం. రైతులు ఆటో డ్రైవర్ల బిడ్డలు డాక్టర్లు అవుతుంటే గుండెలు ఉప్పొంగుతున్నాయి కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నేనేమంటున్నానంటే కేసీఆర్ ప్రభుత్వం అనేది ఒక రాముని యుగం, రేవంత్ ప్రభుత్వం అనేది రావణాసురుని యుగం. గంతే. ఇది నేను అంటున్నమాట కాదు, ప్రజలు మాట్లాడుకుంటున్నారు. నేను ఆ జూబ్లీహిల్స్లో తిరుగుతున్నా కదా, ప్రజల మాటలు మీకు చెప్తున్నా. గట్టనే ఉన్నది కథ. ఏమున్నది ఇడ? ఇక ఈ పెద్ద మనిషి గురించి నేను చెప్తున్నా కదా, మస్తు బాధ అనిపిస్తుంది. యనుమల రేవంత్ రెడ్డిని చూస్తూ ఉంటే భవిష్యత్తు ఈ రాష్ట్రం ఏమైపోతుంది. ఆయన ఒక్క తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డిది కాదు, కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ పార్టీ జాగిరి కూడా కాదు. ఈ తెలంగాణ ప్రాంతాలది, ఈ తెలంగాణ ప్రాంత ప్రజలది, ఇక్కడి బిడ్డలది, ఇక్కడి పౌరులది, ఇక్కడి యువతది, ఇక్కడి వాళ్ళది. నేను చెప్తున్నా కదా, ఈ రాష్ట్రాన్ని ఆగని చెప్తే ఎవడెందుకు ఊరుకుంటాడు భయ్? వాళ్ళ జాగిరా తెలంగాణ రాష్ట్రం. రాజీనామా చేయరి. మీ దద్దమ్మ పరిపాలన, మీ వెకిలి చేష్టలు మాకు నచ్చుతలేవు. మీ పరిపాలనలో మీరు ఎప్పుడు రాజీనామా చేస్తారని వెయిట్ చేస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయిన రోజు, కూలిపోయిన రోజు తెలంగాణ ప్రభుత్వంలో పండగ వాతావరణం వస్తుంది. నేను చెప్తున్నా కదా, ఎందుకు 55 సార్లు ఢిల్లీకి పోయిండు, వచ్చింది -3,000 కోట్లు. 15వ ఫైనాన్స్ నిధులలో తెలంగాణ వాటా శాతం 2%. 2 ఏళ్లుగా రాష్ట్రానికి దక్కింది గుండు 0. రేవంత్ పాలనలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం. కేటాయించిన నిధులను విదల్చని కేంద్ర ప్రభుత్వం. యూపీకి ఒక్క ఏడాదిలోనే 48,000 కోట్లు. 6 ఏళ్లలో తెలంగాణకి ఇచ్చింది 6,051 కోట్లే. స్థానిక ఎన్నికల జాప్యంతో ప్రగతిపై ప్రతికూల ప్రభావం అంటూ కూడా ఏం చెప్తారు? మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ 7 బీజేపీ వాళ్ళు ఎంపీలు 70, బీజేపీ వాళ్ళంతా 7. హిందుత్వం, గోరక్షణ ఇవి తప్ప మీ దానికి తెలంగాణ సమాజం అవసరం లేదా? ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి తెలంగాణలో, చైనీస్ మ్యాచింగ్ అట, తెలంగాణలో గంజాయి అట, తెలంగాణలో రౌడీజం అట, తెలంగాణలో మంత్రులు వాటాల కోసం పనిచేయ. మాత్రం 7 తెలంగాణ బీజేపీ ఉన్నదా? ఉన్నారానే మీరు? ఉంచే నిద్రలేరి, లేకపోతే రాజీనామా చేయరు. తెలంగాణలో బీజేపీ దుకాణం అన్నా బంద్ చేయరు. తెలంగాణలో బీజేపీ దుకాణం అన్నా బంద్ చేయరు. ఏడవేరు మీరు? మంత్రి కొండా సురేఖ కూతురు గంత మాట్లాడింది, ఏడవేరు? తెలంగాణ రాష్ట్రం ఏది ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతుండ్రు రేవంత్ రెడ్డి. ఏం చేస్తున్నారు? మంత్రుల మధ్య ఒక ప్రధానమైన ఛానల్ ఈ రాష్ట్రానికి సంబంధించిన మహిళా ఆఫీసర్ల గురించి మాట్లాడింది. ఏం చేస్తున్నారు? ఇక చూడు, ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి ఇప్పటికీ 55 సార్లు ఢిల్లీకి వెళ్లారు. ప్రతిసారి కేంద్రం నుంచి నిధులు తేవడానికే వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు. అవసరమైతే ఇంకో 100 సార్లు అయినా వెళ్తానని కుండ బద్దలు కొట్టారు. కేంద్రం రాష్ట్ర సంబంధాలు బడే బాయ్ చోటే బాయ్ తరహాలో ఉండాలని చెప్తూ వచ్చారు. తీరా ఏమైంది? 2 ఏళ్లుగా రాష్ట్రానికి రావాల్సిన 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు 3,000 కోట్లు తగ్గినాయి. అంటే కేటాయింపులలో ఒక పైసా తెలంగాణకు కేంద్రం విదల్చలేదు. ఇక కేసీఆర్ హయాంలో కేంద్రంతో కొట్లాడుతూనే 1,400 నుంచి 1,850 కోట్ల వరకు ఏటా తెచ్చుకున్నది రాష్ట్రం. మరి ఇప్పుడు ఏమైంది? ఎందుకిలా? ఏముంటుంది? ఏం లేదు. దాదాపుగా రాష్ట్రం వాటా కూడా దేకపోయింది ఈయన. ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది? తెలంగాణ బీజేపీ ఏం చేస్తున్నదో, ఈ బీజేపీలు ఆ జూబ్లీహిల్స్లో మీరు ఎందుకు పోటీ చేస్తారు? ఏ హక్కు ఉన్నదని పోటీ చేస్తారు? తెలంగాణకి ఏమి ఇచ్చిర్రు? మీ కథ ఏంది? మీ చేష్టలేంది? 55 సార్లు ఢిల్లీ పోయి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? తెలంగాణలో ప్రాంతీయ పార్టీ అవసరం. ఈ జాతీయ పార్టీలు ఏం చేయ మనకు? జాతీయ పార్టీతో ఏమవుతుంది? ఏం రాదు. నేను చెప్తున్నా కదా, జాతీయ పార్టీతో వచ్చేది ఏదీ లేదు. అది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా నేను చెప్పే అంశం ఏంటంటే, తెలంగాణ యావత్ యువతకు కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే, మేము ఓట్లేసి మాలాగే మీరు మోసపోకండి. మేము ఓట్లేసి ఆగమైన ఎన్నికల ముందు ఎన్నెన్నో చెప్పారు, గెలిచాక ముఖం చాటేస్తున్నారు. అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు లేదు. కాంగ్రెస్ మూటలు నమ్మి ఓటేయద్దు. కాంగ్రెస్ను ఓడిస్తే మనం గెలుస్తాం. జూబ్లీహిల్స్ కంటోన్మెంట్ మహిళా ప్రచారం ఇంటింటికి వెళ్తూ తన ఆవేదన చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మీరు ఏదో సినిమా ఉంటుంది, ఆ సినిమాలో ఈ మనం బయట అరుగులు అంటాం, తెలంగాణ భాషలు చెప్తాను. ఆ అరుగు మీద దానికి ఒక తాడుతోనో వైర్తోనో లేకపోతే సుత్తిల్ పోస్తోనో కోని మొత్తం కోసిన తర్వాత ఆ పైన చికెన్ అది ఉంటే స్కిన్లెస్ చేసేసి దానికి కాళ్ళు కట్టి, ఆయన పేరు యాక్టర్ పేరు
కోట శ్రీనివాసరావు. ఆయన ఆడ ఊకొని కళ్ళద్దాలు పెట్టుకుంటారు. అలా రాజేంద్ర ప్రసాద్ వీళ్ళిద్దరు యాక్టర్స్. అదే చికెన్ అనుకొని తిను అని తెల్లబుక్క తిను, అదే చికెన్ సూప్ అనుకొని తిను, అదే బొక్క అనుకో, అదే లెగ్ పీస్ అనుకొని అంటారు చూడు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా గట్లనే అయిపోయినాయంటూ ఒక మహిళ ఇగో తన చేతిలో ఇగో జూమ్ చేసి చూపెట్టి జర వీళ్ళకి చికెన్ను తీసుకెళ్ళి ఆ కోళ్ళను తీసుకెళ్ళి ఏది ప్రచారం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది విచిత్రమైన ప్రచారం కాదు. ఇది ఒక సినిమా నిజంగానే ఆనాడు ఆయన సినిమా తీసి నిజంగానే సెల్యూట్ అయ్యా డైరెక్టర్ ఎవరో కానీ. ఎందుకు అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్లనే ఉన్నది. ఏంది అంటే ఇట్లా 6 గ్యారెంటీలను పెట్టి ఇది కళ్యాణ్ లక్ష్మి అనుకో, లేకపోతే ఇది షాదీ ముబారక్ అనుకో, ఇది ఫ్రీ ఆర్టీసీ బస్ అనుకో, ఇది ఉద్యోగాలు అనుకో, లేకపోతే ఇది స్కూటీలు అనుకో, లేకపోతే ఇది 4000 నిరుద్యోగ భృతి, ఇది రైతు రుణమాఫీ, ఇట్లా రకరకాలుగా చెప్తుంది. ఇక ఊరించినట్టు ఇక్కడ మహిళలు పోయి దాని సేమ్ యాజ్ టీజ్గా సినిమాలో ఎట్లుంటుందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్లనే చేస్తున్నది. కాబట్టి ఆలోచించుకోమని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళ నిరసనతో పాటు వీళ్ళ నియోజకవర్గాల్లో ఆల్రెడీ గిట్లనే ఓట్లాడడానికి వచ్చిళ్ళు. 6 గ్యారెంటీలు అన్నారు, 13 అంశాలు అన్నారు, 420 హామీలు అన్నారు, మార్పు అన్నారు, మన్ను చాలా చెప్పారు. ఏం చేసి ఇప్పుడు ఏం చేయలే. అర్థమవుతుందా ఇప్పటికైనా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతున్నది. ఇంకేముంటుంది చెప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజలారా? అంతకు మించి పెద్దగా కనబడే అంశం కూడా ఇంకోటట్లేదు. ఇక ఒక సంచలనమైన అంశం ఇగో చూడురి. నేను ఇప్పటి వరకు ప్రభుత్వాలను చూసిన ఏంటి, ఇప్పుడు నాలాంటి ఆయనే పలానా శాఖలుగా అంశం ఏమో వచ్చింది, ఆర్టీఏ అంటే ఆర్టీఏ వేసుకొస్తాం, సమాచారాన్ని సేకరిస్తాం. లేదా విపక్ష పార్టీకి సంబంధించిన హరీష్ రావు, కేటీఆర్, ఆ కవితను, లేకపోతే ఆ బీజేపీలో, కమ్యూనిస్టులో, ఇంకోలో ఆర్టీఏ వేసిల్లంటే అర్థం. సొంత పార్టీ మీద సొంత పార్టీ, ఆ పార్టీ ఎమ్మెల్యే, ఆ పార్టీ మంత్రి ఆర్టీఏ వేసిండు. మీకు తెలుసా ఇది? సర్కార్పై మంత్రి ఆర్టీఏ అవసరం, పలు శాఖలపై ఆయన బృందం దరఖాస్తులు, ఏకంగా సొంత శాఖలపైనే అప్లికేషన్లు, ప్రధానంగా భూములు కేటాయింపులు, టెండర్లపైన ఆరా, ఏ భూములు ఎవరికి, ఏ కంపెనీకి ఎంత కోట్ చేస్తుందని కూపి, సమాచారం ఇవ్వకపోతే ఫోన్ చేస్తే మరీ ధమ్కీలు, భవిష్యత్ ప్రణాళికలో భాగంగానే వివరాల సేకరణ. సాధారణంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ఆర్టీఐ అస్త్రాన్ని ఉపయోగిస్తుంటారు. పబ్లిక్ డొమైన్లో అందుబాటులో లేని సమాచారాన్ని ఆర్టీఐ ద్వారా తీసుకొని సర్కార్పై అటాక్ చేస్తుంది. కానీ ఈ మధ్య ఓ మంత్రి ఆయన అనుచరులు సర్కార్పైనే ఆర్టీఐలు దరఖాస్తు పెట్టడం హాట్ టాపిక్గా మారింది. ఆ శాఖలో ఈ శాఖ ఆ శాఖ అనే తేడా లేకుండా సర్కార్పై తీసుకున్న కీలకమైన నిర్ణయాల గురించి తెలుసుకునేందుకు వరుసగా ఆర్టీఐ అప్లికేషన్లు పెడుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అధికారులు ఇవ్వకపోతే సదరు అధికారులకు ఫోన్ చేసి ధమ్కీలు ఇస్తున్నట్టుగా టాక్. ప్రధానంగా వివిధ సంస్థలు వ్యక్తులకు కేటాయించిన భూములు వివరాలు, అలాగే కాంట్రాక్ట్ పనుల కోసం దరఖాస్తు అయిన టెండర్ల వివరాలను ఆర్టీఐ ద్వారా అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. పనులు దక్కించుకునేందుకు ఎన్ని కంపెనీలు టెండర్ వేశాయి, ఆయన కంపెనీలు సమర్పించిన టెక్నికల్ ఫైనాన్షియల్ బీడ్స్ వివరాలు ఇవ్వాలని దరఖాస్తులలో పేర్కొంటూ సమాచారం జిల్లాలల్లా డివిజన్ స్థాయి అధికారులను కూడా తమ పరిధిలోని సమాచారాన్ని ఇస్తున్నారంటే. కానీ కొందరు ఆఫీసర్లు సదరు ఆర్టీఐ అప్లికేషన్ స్పందించకపోతే మంత్రి అంచెలు ఫోన్ చేసి తమదైన శైలిలో ధమ్కీ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. మాకేం సమాచారం ఇవ్వలేదు, కామన్ పబ్లిక్ ఎలా సతాయిస్తారో అర్థమవుతుంది, మేము అడిగిన సమాచారం ఇవ్వకపోతే ఊరుకోమని సొంత శాఖ పైన కూడా దరఖాస్తులు. ఇతర శాఖలలో జరుగుతున్న కీలక విషయాలను తెలుసుకునేందుకు సదరు మినిస్టర్ ఆర్టీఐ దరఖాస్తు ఇవ్వడంతో పాటు ఆయన పరిధిలోని శాఖలలో సైతం ఆర్టీఐ అప్లికేషన్ పెట్టడం ఆశ్చర్యంగా కలిగిస్తుంది. ఆ జిల్లాకు సంబంధించిన లీడర్లు దాంతోపాటు లీడర్లు కూడా కామెంట్ చేస్తుంది. తను అడిగిన సమాచారం అధికారులు ఇవ్వనందుకు అలా చేస్తున్నారా లేక మరేదైనా ఉద్దేశం ఉందా అని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక అయిపోయింది. ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే ఘోరం ఏముంటుంది? సొంత కాంగ్రెస్ పార్టీ మంత్రి ఆర్టీఐ వేస్తున్నాడు. ఆర్టీఐ నిజంగా మూగోడు భయ ఎవరో కానీ నువ్వు సెల్యూట్ రాజా. ఎందుకు చెప్పాలనా? సొంత పార్టీలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏ భూములలో ఎంత సంపాదించుకుని, ఏ కంపెనీలకు ఎంత లాభం వచ్చింది, ఏం కథ, మొత్తం డబ్బుల పంపకాల పంచాయతీ ఇది. ముఖ్యమంత్రి కావాలన్నా ఎవరో కానీ ఆయన తెలియదు, కానీ మొత్తం ఆర్టీఐ వేసేసిండట. భూమిరాంగ్ అయిపోతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు ఆసక్తికరంగా జరిగిన ఈ ఎపిసోడ్లలో ఈ మంత్రి గారి ఆర్టీఐతోని ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా అనే ఒక భయం కూడా మొదలైందట. మరి ఇట్లనే కొనసాగుతూ ఏమవుతుంది, ఎట్లయితుంది అనేది భయభ్రాంతులకు కూడా గురి అవుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా నేను చెప్పేది ఒకటే అండి, తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వైఆర్టీవీలో వస్తున్న ప్రధానమైన అంశం ప్రతి ఒక్కటి కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలవాలి. కాబట్టి నేను వాస్తవాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా. సో ప్రభుత్వం మీద తిరుగుబాటు ఎట్లా గట్టిగానే ఉంటుంది. రేపు పొద్దుగాల బీఆర్ఎస్ వచ్చినా, బీజేపీ వచ్చినా, కమ్యూనిస్ట్ వచ్చినా మళ్ళీ పోరాటం ఉధృతమే ఉంటుంది. ఈడి కేసు వచ్చిండని, ఆడిట్ చేసిండని ఎవడెవడో గాలి మాటలు గాలి కేసులు వేసినంత మాత్రమే భయపడేది. వాడు ఎంత టార్గెట్ పెడితే మనం దానికి 2 పెడదాం, చూద్దాం. సో మొత్తానికి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు వైఆర్టీవీ. నేను అంజిత్.